మిగిలిన అప్డేట్స్ చూద్దాం. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ప్రముఖులు నివాళులు అర్పించారు. సినీ నటులు, రాజకీయ నాయకులతో పాటు పలు రంగాల ప్రముఖులు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ మరణించి 30 ఏళ్లు గడిచినా ఇంకా తాను అందరి మధ్య ఉన్నారని ఎంపీ పురంధేశ్వరి అన్నారు. ఇక బాలకృష్ణ, ఆయన సోదరుడు రామకృష్ణ, బాబు మోహన్, మోత్కుపల్లి మహానేత సేవల్ని గుర్తు చేశారు. తెలుగు ప్రజల గుండెల్లో విషాదం అనేది పోలేదు. ఆయన కోల్పోయినటువంటి జీవితాలు, ఆయన అందించినటువంటి మంచి పనులు పేద వర్గాల గుండెల్లో ఇప్పటికి కూడా శాశ్వతంగా నిలిచిపోయాయి. అందుకే ఆయన దేవుడిగా మారిపోయారు. ఎన్టీఆర్ అంటే దేవుడు. ఈరోజు 11వ అవతారంగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. అటువంటి మహనీయుడు వారసులను చెప్పుకుంటూ ఆయన ఆశయాలన్నీ తూట్లు పొడుస్తూ ఈరోజు ఒక రాక్షస పాలన కొనసాగిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే అతి దారుణంగా ఉంది. అక్కడ పేద వర్గాలు అల్లాడిపోతున్నారు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు, దళిత వర్గాలు ఒక సామాజికమైనటువంటి న్యాయాన్ని కోల్పోయి అల్లాడిపోతున్నారు. కేవలం అక్కడ ఒక హత్యా రాజకీయాలకు ఒక నిలయంగా మారిపోయిన ఆంధ్రప్రదేశ్ని కాపాడమని చెప్పి నా భర్త ఆత్మని నేను వేడుకుంటా ఉన్నాను. నందమూరి తారక రామారావు గారు పరంపదించి 30 సంవత్సరాలు అయినా కూడా నేటికి సైతం వారు తెలుగు ప్రజల హృదయాల్లో సజీవంగానే ఉన్నారు అని చెప్పి విశ్వసించక తప్పదు. తెలుగు చలనచిత్ర రంగంలో అన్నితర సాధ్యమైనటువంటి పాత్రలను పోషించి నాయకుడిగానే కాకుండా ప్రతినాయకుడిగా సైతం ప్రజల మన్నలను మరియు వారి ఆశీర్వాదాలు పొందినటువంటి తెలుగు కళామ తల్లి ముద్దుబిడ్డ. రాజకీయాల్లో కడుగుపెట్టిన తర్వాత రాజకీయాలు కేవలం అధికారం సాధించడానికి మాత్రమే కాదు, ఆ అధికారాన్ని ప్రజాసేవ మాధ్యమంగా వినియోగించుకోవచ్చు అని నిరూపించినటువంటి మహనీయుడు వారు. వారి సంకల్ప బలం ఎంత గట్టిదంటే ఆనాడు వారు ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ₹2 కిలో బియ్యం కావచ్చు, పక్కా గృహ నిర్మాణం కావచ్చు, అదేవిధంగా మాండలిక వ్యవస్థ కావచ్చు, మహిళలకి ఆస్తిలో సగం హక్కు కావచ్చు, అదేవిధంగా వారిని విద్యాధికుల్ని చేయడానికి మొట్టమొదటి విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం కావచ్చు. రామారావు గారి 30వ వర్ధంతి ప్రతి సంవత్సరం ఇక్కడ ఆయన ఘాట్ దగ్గరికి రావడం, ఆ మహానుభావుని తలుచుకోవడం, ఆయనకి ఘన నివాళులు అర్పించడం, అది ఒక ఆనవాయితీగా. అంటే భూమి మీద అందరూ పుడతారు, కెడతారు, కానీ అందరూ మహానుభావులు కాలేదు. ఒక మనిషి మహోన్నత విద్యాపథంలోకి నడవాలంటే, అత్యున్నత శిఖరాలకి ఎదగాలంటే సత్సంకల్పం కావాలి, ఆ గుండె దీక్ష ఉండాలి. అంటే ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. తెలుగు అన్న 3 అక్షరాలు వింటే నా ఒళ్ళు పులకరిస్తుంది, అలాగే ఎన్టీఆర్ అన్న 3 అక్షరాలు వింటే నా రక్తం ఉప్పొంగుతుంది, ఎవరికైనా సరే. ఎందుకంటే ఆయన చరిత్ర అటువంటిది. ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు గారు మాత్రమే కాదు. ఏంటంటే నటనాలయం, ఆయన ఇల్లే ఒక నటనాలయం. అందులో ఆయన ఒక నటరాజు, నటసింహుడు. టీ అంటే తారమండలంలోని తారక ధృవతారకుడు. ఆర్ అంటే రాజర్షి రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు. అందుకే ఆయన అందరి గుండెల్లో నిండుగా మెండుగా ఉండి నేను ఎప్పుడు మీకు అండగా ఉంటానని చెప్పి సినిమాల నుంచి అటు రాజకీయాల్లోకి వచ్చి ఒక సంచలనం సృష్టించి తెలుగుదేశం పార్టీని స్థాపించి, ఇవాళే కాదు సూర్యచంద్రులు ఉన్నంత వరకు, మన తెలుగు జాతి ఉన్నంత వరకు ఆయన అందరికీ ఆరాధ్యుడు అయ్యాడు. చెయ్యెత్తి చేయకొట్టు తెలుగోడ ఘనకీర్తి కనవోడ అని మనం తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచ నలుమూల వ్యాపింప చేసిన మన తెలుగు తేజం, మన తెలుగు పౌరుషం, మన తెలుగు గుండె చప్పుడు, మన నాన్నగారు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, పద్మశ్రీ నటరత్న కళ ప్రపూర్ణ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి నేడు. కుటుంబ సభ్యులందరూ కానివ్వండి, వారి ఆశీస్సు తీసుకోవడానికి వచ్చాం. కుటుంబ సభ్యులే కాదు, వారి అభిమానులు, కుటుంబ శ్రేయోభిలాషులు, నందమూరి వంశ అభిమానులు అందరూ వచ్చారు వారి ఆశీస్సు తీసుకోవడానికి. మరి వారి గురించి అన్న బాలకృష్ణ గారు ఎంత మాట్లాడే, వారి గురించి ఎంత మాట్లాడినా తక్కువే. తను విద్యార్థి, ఆయన ఒక మహాపురుషుడు, యుగపురుషుడు, కళామ తల్లి వరాల బిడ్డ, ఒక యుగపురుషుడు ఆయన. నా దేవుడు, నన్ను తమ్ముడు అని సంబోధించి పిలిచిన నా దేవుడు ఎన్టీఆర్ గారు పరమపదించాడు అనటానికి నాకు నోరు రావట్లేదు, అసలు రాగటానికి వీల్లేదు. ఎందుకంటే భూమి ఉన్నంత వరకు నా దేవుడు బతికే ఉంటాడు. శకపురుషుడు ఎక్కడ చూసినా కూడా ఎన్టీ రామారావు గారు కానీ ఇప్పటికీ ఆయన బొమ్మ వచ్చినా, టీవీలో ఆయన బొమ్మ వచ్చినా, ఆయన పాట వచ్చినా
ప్రజలు ఇంకా మా దేవుడు బతికే ఉన్నాడన్న భ్రమలోనే ఉన్నారు తప్ప, ఆశతోనే ఉన్నారు తప్ప చనిపోయాడు అనేది ఎక్కడా లేదు. ఎందుకంటే నేను అంతా తిరుగుతుంటా గనక, అందరిని కలుస్తుంటా గనక, ఎక్కడ కలిసినా ఎవరిని కలిసినా కూడా టాపిక్ వస్తుంది కనుక, సినిమాల టాపిక్ ఆటోమేటిక్గా వస్తుంది కనుక నేను చెప్తున్నాను. కనుక శకపురుషుడు నా అన్న ఎన్టీ రామారావు గారు. ఒక ఆయన అన్నాడు, భూమి ఉన్నంత వరకు ఎన్ని జనరేషన్లు మారినా ఎన్టీ రామారావు గారు బ్రతికే ఉంటారు, బ్రతికే ఉన్నారన్నాడు. మహనీయుడు ఎన్టీ రామారావు గారు మరణించి 30 సంవత్సరాలైనా 30 సంవత్సరాలైనా 60 సంవత్సరాలైనా 100 సంవత్సరాలైనా ఆయన జనంలో జీవించే ఉంటాడని చెప్పడానికి ఇవాళ అనేక తార్కాణాలు ఇవాళ మన ముందున్నాయి. ఇవాళ ఒక మాటలో చెప్పాలంటే పేదవాడి ఆకలిని గుర్తించిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు. పేదవాడికి ఏం కావాలో ఆలోచన చేసిన వాడు ఎన్టీ రామారావు గారు. ఆనాడు ఆయన పెట్టిన స్కీమ్లే ఇవాళ ప్రభుత్వాలు ఏవొచ్చినా, ముఖ్యమంత్రులు ఎవరైనా కొనసాగించేది ఆయన పెట్టిన స్కీమ్లని సందర్భంగా నేను తెలియజేస్తానికి. దానికి ఉదాహరణ ఇవాళ 2 రూపాయల కిలో బియ్యం ఆనాడు మరి 83లో పెడితే ఇవాటి వరకు కూడా మరి అదే కొనసాగుతూ ఉన్నది. అది ఎన్టీ రామారావు గారి స్కీమ్.